హలో హాయ్ వెల్కమ్ టు వరంగల్ దర్శన్. ఈరోజు మనమున్నామండి లస్కర్ బజార్లోని రిచ్ అండ్ లుక్లో. రిచ్ అండ్ లుక్ వచ్చేసి మెన్ అండ్ ఉమెన్ సెలూన్ అండి. ఇది ఫ్యామిలీ సెలూన్తో పాటు ఇక్కడికి మన పార్లర్ ఇంకా టాటూస్ కూడా వేస్తున్నారు. 3-in-1 సర్వీసెస్ మనకి ఇక్కడ ఇస్తున్నారండి. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే రీజనబుల్ ప్రైజెస్తో మనకి ఇక్కడ సర్వీసెస్ ఇస్తున్నారు. సార్ ఇంకా మేడం అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఈ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి చాలామందికి ఇది ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఇప్పుడు మనం ఆ బిజినెస్ కపుల్తో మాట్లాడి ఈ రన్ చేస్తున్న బిజినెస్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ మీ పేరు? సుధాకర్. ఓకే సుధాకర్ గారు, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు రిచ్ అండ్ లుక్ అనే ఈ సెలూన్ని నడిపిస్తున్నారు? 12 years అండి. 12 years నుంచి నడిపిస్తున్నాం. స్టార్ట్ చేసి 2012లో స్టార్ట్ చేసినాం మేడం. మేడం మీరు ఇద్దరు కపుల్గా ఈ బిజినెస్ చేస్తున్నారు కదా, అంటే మేడం వచ్చేసి పార్లర్, మీరు వచ్చేసి సెలూన్. అవునండి మేడం రీసెంట్గా 4 years స్టార్ట్ చేసి మా మెన్స్ వచ్చేసి 12 years అవుతుందండి. ఓకే, అంటే ఇప్పుడు సెలూన్ అంటే ఓన్లీ హెయిర్ కటింగ్ ఏనా సార్? హెయిర్ స్పా లాంటివి కూడా? మన దగ్గర హెయిర్ స్పా ఉంది మేడం. అండ్ బ్రైడల్ హెయిర్ కట్, హెయిర్ కలర్స్, అడ్వాన్స్డ్ హెయిర్ కట్ ఉమెన్స్ కూడా అండ్ మళ్ళీ ఇంకా అవి పోను మన దగ్గర టాటూ కూడా అవైలబుల్ ఉంది మేడం. ఓకే, 3-in-1గా పార్లర్, సెలూన్ ఇంకా టాటూ 3 నడిపిస్తుంది. అవును మేడం, అవును 3. మనకి ఇది మాత్రమే ఉందా సార్? ఇంకేదైనా బ్రాంచ్ ఉందా మనకి? ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ 2012 నుంచి నడిపిస్తున్నా అన్నారు కదా. మనకు అంటే ఓల్డ్ బస్ డిపో దగ్గర గోకుల్ నగర్లో గోకుల్ ప్లాజాలో ఆల్రెడీ అక్కడ ఇంకో సెలూన్ రీసెంట్గా ఓపెన్ చేశాను మేడం. 1 year అవుతుంది. ఎక్కువ కస్టమర్స్ దేని పర్పస్ వస్తుంటారు? అంటే సెలూన్కి ఎక్కువ వస్తుంటారా, టాటూస్కి వస్తుంటారా? మేడం అది ఆల్మోస్ట్ ఎక్కువ శాతం అయితే సెలూన్, హెయిర్ సెలూనే ఉంటుంది మేడం. ఆల్మోస్ట్ మీడియం. టాటూ అంటే మీడియమే ఉంటుంది. టాటూ తక్కువ మేడం. హెయిర్ స్టైల్ అంటే రెగ్యులర్ ఉంటారు కాబట్టి హెయిర్ స్టైల్స్, ఫేషియల్స్ బాగా వస్తుంది మేడం. ఓకే, అంటే ట్రై సిటీస్ నుండి ఓవరాల్గా వస్తుంటారా ఇక్కడ? 3 కాజీపేట నుండి కూడా వస్తారు మేడం. ట్రై సిటీ నుండి కాజీపేట, చుట్టుపక్కల హుజరాబాద్, పర్కాల్, చుట్టుపక్కల ఆల్మోస్ట్ వస్తారు మేడం. కాకపోతే మన దగ్గర ఎక్కువ స్టూడెంట్స్ వస్తారు మేడం. వాగ్దేవి కాలేజ్ వాళ్ళు, ఎస్ఆర్ కాలేజ్ వాళ్ళు, కిడ్స్ కాలేజ్ వాళ్ళు పిల్లలు చాలా వస్తారు. ఎక్కువ స్టూడెంట్స్ వస్తారు చాలామంది. అంటే అంత స్టైలిష్గా ఉంటాయా సార్? అవును, డిఫరెంట్ అడ్వాన్స్డ్ మొత్తం టోటల్ అడ్వాన్స్ హెయిర్ కలర్స్, అడ్వాన్స్డ్ హెయిర్ కట్లన్నీ అప్డేట్ ఉంటాయి మేడం. మాకు లోరియల్ వాళ్ళు, మ్యాట్రిక్స్ వాళ్ళు విత్ టైఅప్, 2 కంపెనీలు టైఅప్. ఏది లాంచ్ అయినా కూడా మన వరంగల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకే ఇస్తారు. అయితే మాకు కంపెనీలో కూడా రిచ్ అండ్ లుక్ అంటే నేమ్ ఉంటుంది. లోరియల్ ఒక బ్రాండ్ అనేది ఉంది, బ్రాండ్ ఉంటుంది మేడం. మ్యాక్సిమం మేము ఈక్వల్ టు హైదరాబాద్ వాళ్ళతో పోటీ పడతాం రిచ్ అండ్ లుక్ అంటే. అంటే సెలబ్రిటీ రేంజ్లో ఉంటుందని చెప్పి ఆల్మోస్ట్ మన లోకల్లో ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ అయినాయి అనుకోండి, మాకు ఇన్ఫర్మేషన్ వస్తాయి. ఈవెంట్స్ అయితే మేము వెళ్ళి వాళ్ళకు మేకప్ కూడా ఇస్తూ ఉంటాం మేడం. అంటే మరి ఇప్పుడు స్పెషల్ ఛార్జెస్ తీసుకుంటారా అందరిలాంటినే, లేకపోతే మనది ఛార్జెస్ ఎలా తీసుకుంటారు? జనరల్గా హెయిర్ కట్కి కాదు నేను అనేది, స్పాకి కానీ బ్రైడల్కి సంబంధించి. మేడం అంటే మిగతా వాళ్ళ సెలూన్తో పోల్చుకుంటే అంత హెవీగా ఏమి ఉండవచ్చు, నార్మలే ఉంటాయి మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. హలో మ్యామ్. హలో మేడం. మీ పేరు? మమత. ఓకే మమత గారు, మీరు జనరల్గా చాలామంది ఇప్పుడు ఉమెన్ అనే వాళ్ళు బిజినెస్లోకి వస్తున్నారు. సో సార్తో పాటు మీరు కూడా సపోర్టివ్గా ఉంటూ పార్లర్ రన్ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మేడం. వర్క్లో తనకి సపోర్ట్గా ఉండాలని ఈ ఫీల్డ్ని ఎంచుకొని, ఇద్దరు సేమ్ ఫీల్డ్ బాగుండేదని ఎంచుకున్నాము. సార్ సెలూన్ రన్ చేసిన తర్వాత ఎన్ని ఇయర్స్కి మీరు మళ్ళీ పార్లర్ స్టార్ట్ చేస్తారు? తన సెలూన్ స్టార్ట్ చేసిన తర్వాత 8 yearsకి నేను స్టార్ట్ చేశాను. 4 years అవుతుంది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయ్యి 4 years అవుతుంది. ఎలా ఉంటుంది మరి ఇప్పుడు, ఎలా నడుస్తుంది? ఓకే మేడం, పర్లేదు. సార్ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? తన సపోర్ట్ వల్లనే మేము కూడా ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు జనరల్గా మేము చూసినట్టయితే హస్బెండ్ చేస్తుంటే పక్కన సపోర్ట్గా ఉంటారు లేడీస్, కానీ మీరు కూడా ఇదే ఫీల్డ్కి వచ్చి ఇద్దరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు కాబట్టి మీ ఇద్దరిని బిజినెస్ కపుల్ అంటారు. సార్ మరి మేడం కంటే బిఫోర్ మీరు సెలూన్ రన్ చేశారు కదా, కంపల్సరీ ఏదో ఒక సిచ్యువేషన్లో కొన్ని ఫేస్ చేస్తుంటాము. సో అలా ఏమైనా మీకు ఎదురయ్యాయి బిజినెస్? ఇక ఫైనాన్స్ అయితే కామన్గా మనకు బ్యాక్ సపోర్ట్ ఏం లేదు మేడం. మనం ఇక వేరే దగ్గర ఒక 5 years వర్క్ చేసి కొన్ని డబ్బులు సమకూర్చుకొని వాటితో బిజినెస్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఇంత పెద్ద కాకుండా చిన్నగా ఒక 3 chairతోనే స్టార్ట్ చేసిన మేడం. చిన్న స్టార్ట్ చేసుకొని అది క్లిక్ అయినాక నాకు చాలా ఓల్డ్ కస్టమర్ చాలా సపోర్ట్ చేశారు మేడం. వాళ్ళు ఇక మాకు రిచ్ అండ్ లుక్ వెన్నెముక్కలు అంటారు వాళ్ళు చాలా మాకు సపోర్ట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ను, వాళ్ళ రిలేటివ్ను మమ్మల్ని ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు. వాళ్ళకైతే మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. వాళ్ళ అంటే ప్రోత్సాహం వల్ల నేను ఈ స్టేజ్ దాకా రాయన. క్లయింట్ ఎక్కువైపోయాక ఉమెన్స్ కూడా కావాలి అని అనడం వల్ల
తను కూడా ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. ఇక స్టార్టింగ్లో అయితే మనీ పరంగా బాగా స్ట్రగుల్ అయినాం మేడం. దానివల్ల కొంచెం ఇక అంటే ఒక్కటేసారి ఇంత పెద్ద కాకుండా కొంచెం 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 ఫస్ట్ చిన్నగా 3 చైర్స్, తర్వాత 4 చైర్స్, తర్వాత ఈ బిల్డింగ్కి రావడం, తర్వాత ఉమెన్స్ స్టార్ట్ చేయడం. ఇక ఒక్కటేసారి నాకు వచ్చిన వర్క్ కాకుండా నేను హైదరాబాద్కి వెళ్ళాను మేడం. మేము ఎవ్రీ ఇయర్ ఒక అడ్వాన్స్ ఏముంటే అక్కడికి హైదరాబాద్కి వెళ్ళి మేము నేర్చుకొని ఇక్కడ రావడం, అట్లానే కంటిన్యూ ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటూ వచ్చేసారు. సో మీరే ఫస్ట్ ఫేస్ చేసి సెట్ అయిపోయిన తర్వాతే మేడం ఈ ఫీల్డ్లోకి వచ్చారు కాబట్టి బాగానే రన్ అవుతుంది తనకు సక్సెస్ఫుల్గా. కానీ మేడం బిజినెస్ ఉమెన్ అంటే కూడా అది ఏమి జోక్ కాదు. మీరు కూడా సార్కి సపోర్ట్ చేస్తూ మీరు కూడా పార్లర్ రన్ చేస్తున్నారు కాబట్టి ఇది చాలా హ్యాపీయెస్ట్. చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతారు మేడం మీరు. థ్యాంక్ యూ. అంటే మన దగ్గర ఉమెన్స్ ట్రైనింగ్ కూడా ఇస్తాం మేడం. ఉమెన్స్ ట్రైనింగ్ కూడా ఇస్తాం. ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ అమ్మాయిలు ట్రైనింగ్ అయిపోయిన వారు ఉన్నారు. సో బ్యూటీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు అంటే మీరు ఇస్తున్నారా మేడం ఇద్దరు? బ్యూటీ అంతా ఆమె చూసుకుంటుంది, హెయిర్ అంతా నేను చూసుకుంటా. ఓకే. సో ఎవరైనా అలా ట్రైనింగ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా రిచ్ అండ్ లుక్ మనము ప్రిఫర్ చేయొచ్చు. అడ్వాన్స్డ్ మేడం. సో మనకి వేరే బ్రాంచ్ కూడా ఉంది కాబట్టి సో అక్కడికైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడికైనా వెళ్ళొచ్చు, ఇక్కడికైనా రావచ్చు. ట్రైనింగ్ అయితే ఇక్కడే మేడం. ట్రైనింగ్ ఇక్కడ. ఓకే. అంటే జనరల్గా సర్వీసెస్ కోసం సర్వీస్కి అయితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ మేడం.